కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి నిర్ణయం కేబినెట్ ఆమోదంతోనే జరిగిందని పీసీ ఘోష్ కమిషన్ ముందు వివరించారు ఎంపీ ఈటల రాజేందర్. ప్రాజెక్టు నిర్మాణ స్థలం మార్చడం నుంచి కార్పొరేషన్ ఏర్పాటు వరకు పలు ప్రశ్నలు అడిగింది కమిషన్. ప్రతి ప్రశ్నకు టెక్నికల్ కమిటీ, ఎక్స్పర్ట్స్ కమిటీల సర్వే, మంత్రివర్గ ఉపసంఘం, మంత్రిమండలి ఆమోదం వంటి పదాలతోనే ఆన్సర్ చేశారు. హైదరాబాద్ బీఆర్కే భవన్లోని కాళేశ్వరం కమిషన్ ముందు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ న్యాయ విచారణకు హాజరయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈటల విచారణ సాగింది. మొదట కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ఛాంబర్లో నోటీసులకు తన సమాధానం ఇచ్చారు ఈటల. ఆ తర్వాత బహిరంగ విచారణలో పీసీ ఘోష్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. మొత్తం 19 ప్రశ్నలను జస్టిస్ పీసీ ఘోష్ అడిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయం ఎవరు తీసుకున్నారు? ప్రాజెక్టు రీడిజైన్ నిర్ణయం ఎవరిది? మంత్రిమండలి ఆమోదం ఉందా? టెక్నికల్, ఎక్స్పర్ట్ కమిటీలు మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టాలని చెప్పాయా అనే ప్రశ్నలను సంధించింది కమిషన్. ఇలా మొత్తం 19 ప్రశ్నలు ఈటలను కమిషన్ అడిగింది. దీనికి ఈటల సమాధానాలిచ్చారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు ఎత్తు పెంచితే మహారాష్ట్ర అంగీకరించలేదని, 152 నుంచి 148 మీటర్లకు తగ్గిస్తే తెలంగాణ అవసరాలు తీరే పరిస్థితి లేదని, అందుకే మేడిగడ్డకు మార్చామని చెప్పారు ఈటల రాజేందర్. 3 ప్రాజెక్టులు కట్టాలని ప్రాజెక్టు రీడిజైన్ కు మంత్రిమండలి ఆమోదం మేరకే జరిగిందన్నారు. ఆనాడు ప్రపోజ్ చేసింది 2006-7లో దాని విలువ 16,500 కోట్ల రూపాయలు. తుమ్మిడిహట్టి చేవెళ్ల ప్రాజెక్ట్. ఆ తదుపరి 4-5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ప్రాజెక్టు 38,000 కోట్ల రూపాయలకు పెంచిండ్రు. 152 ఫీట్లు బరాజ్ కట్టాలి, నీళ్ళని డైవర్ట్ చేయాలి, లిఫ్ట్ పెట్టి ఎల్లంపల్లికి తీసుకురావాలని చెప్పి ప్రపోజల్స్ ఉండే. సిడబ్ల్యూసీ రిపోర్టు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిపోర్టు వచ్చినప్పుడు కేసీఆర్ గారు అన్నాడు ముఖ్యమంత్రిగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసింది. కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల రాజేందర్ అంతా కేబినెట్ అప్రూవల్ ప్రకారమే జరిగిందని చెప్పుకొచ్చారు. ఎక్కడా కేసీఆర్ అంతా చేశారని, కానీ ఆయనే ప్రాజెక్టు మంచి చెడుకు కారణమని చెప్పలేదు. కేవలం టెక్నికల్, ఎక్స్పర్ట్ కమిటీల రిపోర్టుల ఆధారంగా మంత్రిమండలి ఆమోదంతోనే అన్ని నిర్ణయాలు జరిగాయని చెప్పారు ఈటల. గతంలో పార్టీ మారిన తర్వాత కేసీఆరే మొత్తం చేశాడని, ఎవ్వరి మాట వినలేదని, కాళేశ్వరం భారీ అవినీతి జరిగిందని ఆరోపించిన ఈటల కమిషన్ ముందు ఆ ప్రస్తావనే తీసుకురాలేదు. విచారణ ముగిసిన తర్వాత మాత్రం కేసీఆర్ వల్లే మొత్తం జరిగిందని చెప్పుకొస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, వెంటనే విచారణ నివేదికలు బయటపెట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈటల రాజేందర్. వాళ్ళని కాళేశ్వరం స్పెషల్ పర్పస్ వెహికల్ అయితే పెట్టిండ్రో, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం ఒక కార్పొరేషన్ పెట్టిండ్రో, ఆ కార్పొరేషన్ రుణాల మీద మీకన్నా అధికారం ఉందా అడిగిండ్రు. కానీ కార్పొరేషన్ మీద ఆర్థిక డిపార్ట్మెంట్కి, ఆర్థిక మంత్రికి ఏం సంబంధం లేదు. బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు సృష్టికర్త కేసీఆర్ అని చెప్పి తాను చెప్పుడు, నేను చెప్పడం కాదు. టెక్నికల్ కమిటీ తుమ్మిడిహట్టి దగ్గర కట్టొద్దని చెప్పింది. దానికి నిర్ణయం తీసుకున్న వ్యక్తి మొట్టమొదటిగా కేసీఆర్. ఈ నెల 9న కాళేశ్వరం కమిషన్ ముందు నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు విచారణకు హాజరు కానున్నారు. కమిషన్ ముందు హరీష్ రావు ఏం చెప్తారన్నది ఆసక్తిగా మారింది.